యుద్ధ భూమిలో ఉన్నాం. మరి ఈ యుద్ధ భూమిలో మనము విజయమును పొందాలంటే మరి ప్రభు యొక్క మహాశక్తిని ఆధారం చేసుకుని ఏమి అడగాలంటే మనం ప్రభు యొక్క ప్రభు యొక్క సర్వంగ కవచమును అడగాలంట. మరి దేవుడు ఇచ్చు సర్వంగ కవచమును ఎప్పుడైతే మరి నీవు నేను తొడుక్కుని యుద్ధ భూమిలో నిలబడతామో అప్పుడు మనకు విజయం వస్తుందంట. హల్లెలూయా. మరి నీ జీవితంలో నీకు ఎందుకు ఆ విజయమును చూడలేకపోతున్నావు, ఎందుకు ఈ పాపమును జయించలేకపోతున్నావు, ఎందుకంటే నీవు ఆ శ్రమలు అనుభవిస్తున్నావంటే నీవు ప్రార్థన చేయుచున్నావే కానీ, నువ్వు యుద్ధములు నిలబడుతున్నావే కానీ, నీవు యుద్ధములు ఎలాగ నిలబడుతున్నావంటే నీకు కలిగిన శక్తిని బట్టి సామర్థ్యమును బట్టి నిలబడుతున్నావు. అందుకనే నీవు విజయమును పొందలేకపోతున్నావు. నీకు విజయము కావాలంటే మరి ప్రభు యొక్క మహాశక్తిని ఆధారము చేసుకుని ప్రభువు వలన మనం బలవంతులుగా నిలబడి ప్రభువిచ్చు సర్వంగ కవచమునంట మనము తొడుక్కుని గనుక మరి యుద్ధ భూమిలో నిలబడితే మరి దావీదు గొలియాతుని ఏ విధంగా అయితే హతమార్చి ఉన్నాడు, మీరందరూ కూడా ఇరిగి ఉన్నారు కదా. మరి దావీదు యొద్దకు గొలియాతు యొద్దకు దావీదు వెళ్ళినప్పుడు మరి గొలియాతు అంటాడు, ఏంటి నేను ఏమన్నా కుక్కనా అంటాడు. మరి కుక్కనా అంటాము కానీ అవును నువ్వు కుక్కవే అన్నట్టు మాట్లాడి, ఇదిగో నీవైతే మరి యుద్ధోపకరములు ఇవన్నిటి కూడా ధరించుకుని మరి శక్తిమంతుడిగా నువ్వు నా ఎదుట నిలబడి ఉన్నావు. అయితే నేను ఏ విధంగా నిలబడుచున్నానంటే నేను ప్రభు యొక్క నామమును బట్టి యెహోవా నామము పేరట నేను నీ ఎదుట నిలబడి ఉన్నాను అంటాడు. ఎందుకంటే మరి ప్రభు గనుక యుద్ధ భూమిలో నిలబడితే మనలాగా సామర్థ్యం లేనివాడి వల్లే నిలబడ్డంట. ఆయన యుద్ధోపకరములన్నిటి చేత మరి నింపబడిన వాడిగా మరి ఈ స్థలంలో మనం చూస్తున్నాము కదా. మరి ఈ విధముగా మరి యుద్ధోపకరములన్నిటిని కూడా చేత పట్టుకుని మరి యుద్ధముకు దిగుతాడంట యెహోవా. మనలాగా మరి ఏం యుద్ధం తెలియకుండా ఎవరితో యుద్ధం చేస్తున్నాము అన్నట్లు మనం ఆయన ఉండడంట. ఆయన యుద్ధానికి వెళ్ళాడంటే ఆయన ఎదుట నిలబడడానికి ఏ శత్రువు కాడ నిలబడడంట. ఎందుకంటే ఆయన ధరించిన సర్వంగ కవచములో ఒక గొప్ప సామర్థ్యం ఉందంట. హల్లెలూయా. అది గొప్ప ప్రభావం కలిగిందా ఉన్నదంట. అది గొప్ప శక్తితో కూడి ఉన్నదంట. మరి ఏ శత్రువు కూడా దాని ఎదుట నిలబడడానికి కానీ వీలు లేకంత ఒక గొప్ప సామర్థ్యంతో నింపబడిన అది సర్వంగ కవచం అంట. మరి దావీదు గొలియాతుని ఏ విధముగా హతమార్చి ఉన్నాడంటే, ఏ విధముగా జయించి ఉన్నాడంటే ఆ శత్రువుని దావీదు యొక్క సామర్థ్యమును బట్టి కానీ, దావీదుకు కలిగిన శక్తిని బట్టి కానీ, దావీదు మరి కలిగి ఉన్న దేనిని బట్టి కూడా అతడు నిలబడలేదంట. మరి అతడు దావీదు ఏ విధంగా నిలబడి ఉన్నాడంటే యెహోవా నామము పేరట నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ మరి ముఖ్యముగా మనతో మాట్లాడుతున్నప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనము క్రీస్తు యేసునందు బలవంతులుగా నిలబడటం మాత్రమే కాదంట. మరి మనం ఏమి చేయాలి? మనము దేవుడిచ్చు సర్వంగ కవచమును గనుక మనము తోడుక్కును గనక మరి యుద్ధ భూమిలో గనక మనం నిలబడగలిగితే మనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదంట.